అయితే చిన్న వరకు వైజాగ్ అయితే బయలుదేరాం. ఇది ఒక చిన్న వ్లాగ్ అనమాట. ఇది అప్లోడ్ చేస్తానో లేదో కూడా తెలియదు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా ఎలాగైతే కింద మీద పడిపోయి అయితే వైజాగ్ అయితే రీచ్ అయిపోయాం. చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది నైట్. మేము ఇంకొక ఆటో అయితే తీసుకుని ఇంకా మేము వచ్చిన వర్క్ కాడికి అయితే స్టార్ట్ అయిపోయాం. వైజాగ్ వచ్చిన వర్క్ కూడా అయిపోయింది. ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోదాం అనుకుంటున్నాం. ప్లాన్లో ఒక చిన్న చేంజ్ అనమాట. వైజాగ్ చూసి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ మా వాడు వైజాగ్ కాదు ఎంత దూరం వచ్చాం కదా అరకు కూడా వెళ్దాం అన్నాడు. సరే అని ఇంకా బండి తీసిన అరకైతే స్టార్ట్ అయిపోయాం. ఇంకెలాగో శనివారం కదా అని మనం వెజ్ తినేది. వెజ్ మీల్ అయితే ఆర్డర్ అయితే పెట్టాం. అది ఇంకా వస్తుంది చూద్దాం. మేము ఆర్డర్ పెట్టిన ఫుడ్ అయితే వచ్చేసింది. ఏంటంటే కొంచెం కొత్తగా ఉంది. ఏంటంటే ప్లేట్లో ఇస్రాగేసి మరీ పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది. ఫుడ్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీగా ఉంది. చాలా టేస్ట్ కూడా అయితే ఉంది. మేము ఇంకా భోజనం చేసి మాట్లాడుకుంటూ అరకైతే స్టార్ట్ అయిపోయాం. చాలా అంటే చాలా బాగుంది. బైక్ రైడ్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. మనం ఇంకా అరకు దగ్గరలో వెళ్తుంటే నేను నేచర్ మనల్ని పిలుస్తున్నట్టు చాలా అంటే చాలా బాగుంది. అసలు కొండలు ఇవన్నీ. హాయ్ గాయ్స్, ఇప్పుడే ప్రెజెంట్ అయితే కలదోలు కొండకు వచ్చాం. చూస్తుంటే దేహాలు దెబ్బేసేవాళ్ళు ఉన్నా అది వేరే విషయం. కానీ వర్షం కూడా వస్తుంది. రెయిన్ కోట్ కూడా వేసాం నీట్గా. మరి ఇదో బొక్కలో బొక్క ఇది బాగుంది. ఇదే బాగుంది. పక్కన పులో సింహం తిరుగుతులా. నాకు తెలిసి పులే ఇది పక్కన ఉంది. బాగానే ఉంది కానీ ఇప్పుడు పక్కన ఆంటీ అయితే కొనే మొక్కలు కానీ అర్థం అయిపోయింది. మేము కూడా కొనేవాళ్ళం కాదు, చూసి పెట్టుకుని వెళ్ళిపోతుంది. సరే అయితే వర్షం లైట్గా తువరపడుతుంది. మనం వెంటగా స్కూటీ అయితే అక్కడ పార్క్ చేసాం. కలజోలు కూడా మన బడ్జెట్లో లేవు. సరే అయితే వెళ్ళిపోదాం. బైక్ బుర్రపాడు లైట్గా వర్షం అయితే పడుతుంది. సూపర్ పడుతుంది. అసలు రెయిన్ కోట్ వేసుకుని కాఫీ వేస్తుంటే వ్యూ చూసుకుని బుర్రపాడు అనమాట. ఈ ఫోన్లో అంత క్లారిటీగా కనబడతలేదు కానీ వ్యూ కిందకి సరిగ్గా నుంచుంటే బాబా. నిన్న సరిగ్గా మిక్స్ చేయలే. అరకులో వ్యూ పాయింట్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఇది అందులో ఒకటి అనమాట. చూడండి, మీకు కూడా చూపిస్తాను వ్యూ పాయింట్. డైరెక్ట్ రావడం ఇంక మేము చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చాం. చాలా అంటే చాలా బాగుంది. కానీ ఇక్కడ వీడియోలో ఫోటోలు తీయకూడదు, అందుకే తీయలే. ఇంకా ఎస్థెటిక్ వైబ్ అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మీరు అరకు వస్తే మస్టన్యుడిగా చూడాల్సిన ప్లేస్లో ఇది ఒకటి అనమాట, చాక్లెట్ మ్యూజియం. ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే మొత్తం చాక్లెట్ ఫ్యాక్టరీని అయితే మొత్తం తిరిగి చూసేసాం. ఇంక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయితే అయిపోయాం. ఇంకా నైట్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయిన తర్వాత కాఫీ మ్యూజియంకి అయితే వచ్చాం. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ అయితే ఉన్నాయి అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు వస్తే కంపల్సరీ చూడండి ఒకసారి. కాఫీది ఫ్యాక్టరీ. ఇంకే గ్యాప్లో అయితే కాఫీ అయితే ఆర్డర్ చెప్పాము మేము. ఆగా తీయలేదురా, ఫోటో తీయలేదు. ఫోటో కోసం చూడండి ఇప్పుడు అక్కడ వీడియో తీసుకుంటా నేను. ఇంకా అరకు పైనీర్ గార్డెన్ లాగా అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఫోటో షూట్లు తీసుకోవడానికి కానీ ప్రీ వెడ్డింగ్ షూట్కి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది.
వింటర్లో వస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. స్నో కానీ అదంతా చాలా అంటే చాలా బాగుంటుంది. ఏంటంటే మనం నేచర్కి చాలా దగ్గరగా ఉండాలి, లేకపోతే లైఫ్లో కొన్ని చూడాలి అనుకునే ప్రదేశాలు ఉంటాయి కదా, అందుట్లో అరకు కూడా ఒకటి అనమాట. ఇంకా మేము ఆ గార్డెన్ అయితే చూసుకుని ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోతున్నాం. దగ్గరలో అరకు స్కూల్ అయితే ఉంది. అసలు ట్రెండ్ అవుతుంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో. ఇన్స్టాగ్రామ్ వాడేవాళ్ళు ఎవరైనా ఉంటే చూసారు కదా, అరకు స్కూల్ అనమాట. చాలా అంటే చాలా, అంటే చుట్టూరు గ్రౌండ్ నుండి మధ్యలో స్కూల్ ఉంటుంది. రోడ్డు వ్యూ నుంచి చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. మేమైతే ఇంకా చాలా అంటే చాలా ప్లేస్లు అయితే విజిట్ చేసాం, కానీ ఏంటంటే వీడియో అయితే తీయలేదు. ఏంటంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే అయిపోయింది. అరకు వెళ్ళడమే ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. ఘాట్ రోడ్లు కానీ ఆ స్లోపులు కానీ అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా. ఇంకా మేము రిటర్న్ అయితే అయిపోతున్నాం. ఇది ట్రైబల్స్ది సంత అనమాట. చాలా అంటే చాలా న్యాచురల్గా ఉన్నాయి ఇక్కడ ఫ్రూట్స్ అవన్నీ. పనసకాయలు పక్కనే చెట్ల నుంచి రాలి పడిపోతుంది, ఎవరో పట్టించుకుంటారు. అదే మా ఊళ్ళో అనుకో వేసి వాళ్ళు బాడికి. మీకు కూడా కావాల్సిన మసాలా సరుకులు అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ. నేను కూడా తీసుకున్నాను కొన్ని మసాలా సరుకులు. ఎందుకంటే న్యాచురల్గా పండించినాయి కదా, అందుకే. మీరు కూడా అరకైతే విజిట్ చేస్తే మీరైతే ఈ మార్కెట్ని అయితే మిస్ అవ్వమాకండి. ఇంకా మేము మార్కెట్ అయితే చూసుకుని ఇంకా డైరెక్ట్ కటిక వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాం. దూరం నుంచి వస్తుంటే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా దగ్గరికి వెళ్తే బుర్రపాడు అనమాట. పదండి వెళ్ళిపోదాం. ఇంకా బైక్ పార్క్ చేసిన కాడి నుంచి పైకి అయితే ఒక 10 minutes వాక్ అయితే ఉంటుంది. కేర్ఫుల్గా నడవాలి. ఇంకా ట్రెక్కింగ్ టైప్ అయితే ఉంటుంది. ఇది ఫస్ట్ స్టాప్ అనమాట వాటర్ ఫాల్కి. ఏంటంటే సెకండ్ స్టాప్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఫస్ట్ స్టాప్ అయితే చూపిస్తున్నాను. ఇది అంత వాటర్ ఫ్లో అయితే ఉండదు, లైట్గా కనపడుద్ది. ఇంకొంచెం పైకి వెళ్ళాం, ఇది ఎక్కి సెకండ్ స్టాప్ అయితే కనపడుద్ది. చాలా అంటే చాలా బాగుంటుంది. మ్యాన్ వర్సెస్ వైల్డ్ అనమాట. ఇప్పుడు మనం ట్రెక్కింగ్ ఇంచుమించుకి అలాగే ఉంది, మరీ దారుణంగా ఉంది. జారితే కనుక డైరెక్ట్ కిందకి చెప్పులేక నడుస్తారు త్వరగా. ఇంకా సెకండ్ స్పాట్కి అయితే వచ్చాం. వాటర్ ఫాల్ చూసారు కదా, వాటర్ ఫ్లో అనేది ఎంత బాగా పడుతుందో. పైనుంచి నీటి బిందువులు తగులుతుంటే వాచిపోతుంది. పక్కన చూసారు కదా ఆయన. కానీ మనం అక్కడ కూడా ఆగాం. ఏంటంటే తెలిసిందే కదా, ఫిట్నెస్ ఫ్రీక్. అలాగైతే వచ్చి రాని పోజింగ్ అయితే చేసాం. చాలాసేపు అయితే చాలా ఎంజాయ్ చేశాను అనమాట. ఏంటంటే ఆ స్టోన్ ఎక్కడానికి చాలామంది వణిగిపోతున్నారు. అలాంటిది మనం ఆ స్టోన్ మీద ఎక్కామంటే ఇంకెందుకైతే వచ్చాం. ఇంకా చికెన్ అంటే చికెన్ లాలీపాప్, చికెన్ సంథింగ్ ఏదో కబాబ్ అనమాట. డైరెక్ట్ గట్టిగా తీసుకున్నాం. ఓన్లీ 5 తినాను అనమాట మేము. ఆడ ఒక 5 తీసుకున్నాడు, నేను ఒక 2 అయితే తిన్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బుర్రపాడు. ఇంకా నెక్స్ట్ అయితే కాఫీ తోటల దగ్గరికి అయితే వచ్చాం. ఇది వీడియోస్లో చూడడం కన్నా బయట చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. నా వీడియో మీరు ఇక్కడ దాకా చూసుంటే నా వీడియో ఎంతకంత మీకు నచ్చుంటుంది కదా. మరి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. ఈ కాఫీ తోటని మార్నింగ్ 6 or 5కి చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే స్నో లైట్గా పడుతూ ఉంటుంది కదా, ఆకులు మేయించి చాలా అంటే చాలా బాగుంటుంది. మేము కొంచెం త్వరగా వచ్చాం. హలో జిమ్ ర్యాట్స్, ఎవరో తెలుసు కదా, మజిల్ బాయ్. తననైతే మనం అన్ఎక్స్పెక్టెడ్గా అయితే అరకులో అయితే మీట్ అయ్యాం. చాలా అంటే చాలా బాగా మాట్లాడాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఏంటంటే మీలాగా నేను కూడా గ్రో అవుతాను. నెక్స్ట్ అయితే ఇంకా మంచి ప్లేస్లో అయితే కలుద్దాం కుదిరితే. అన్నయ్యతో చాలాసేపు అయితే మాట్లాడాను. చాలా అంటే చాలా బాగా రియాక్టెడ్ అన్నయ్య. ఈరోజు ఇంటికైతే రిటర్న్ అయితే అయిపోయాం అనమాట. మనం ఈ 3 రోజుల ట్రావెలింగ్లో అన్నెసరీగా తిన్న ఫుడ్ మొత్తం మన స్టమక్లో అయితే చేరింది. మనం కొంచెం ఫ్యాట్ కూడా గెయిన్ అయ్యాం, వెయిట్ కూడా పుట్ అయ్యాం అనమాట. అది అంత ఇబ్బంది ఏం లేదు. ఇంకా సరే అయితే ఉంటున్నా మరి, బాయ్.